jolly, jolly new today. Rolly polly running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, swing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly new today. Rolly polly running to the far away. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మా ఏదో పన్ని కన్ని కన్ని నీ వేషాలెన్కెన్ని అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని ఓయ్ 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 రారమ్మంది రంగుల హాయే పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే పడిపోకుండా పట్టుకునే చెయ్యై నీ ముందుంటానే నా బంగారు కూనా నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా
విశాలాక్షి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మీనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమిగా నులవని మన విశ్వాస ప్రమాణంగా పొందుతున్నాం. కూర్చోండి. అందరూ ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించింది. యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఈనాటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము నంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇది దేవుని వాక్యం. దేవుని నామంలో చదవపరచడం కూడా అది గొప్ప దేవుడికరమైనది. గుణవతైన దొరుకుట అరుదు, అతిని ముత్యము కంటే. కాబట్టి వారి యొక్క సలహంతో ఏ ముత్యాలు కూడా పనికిరావు. కాబట్టి ఎంతో ఉత్తమమైనటువంటి, ఎంతో వినేయగలిగినది. ఆ రీతిగా పెంచారు వారి తల్లిదండ్రులైనటువంటి సాధు రత్న గారు, ఎస్ఎం గారు. వారు ఎక్కడ ఉన్నారు? వారి మమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. మరి అందరి బట్టి వారు కూడా మా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో వచ్చే ఇవి ప్రాహాస్ని బట్టి మనం చిన్న కొన్ని మాటలు చదువుకున్న లేఖన భాగాలు ఆ చిన్న పిల్లలను యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చి దీవించాలి, ఆశీర్వదించాలని చెప్పి పిల్లలందరూ కూడా తల్లులైనటువంటి వారు తీసుకొస్తా ఉంటే అక్కడ యొక్క శిష్యులు చుట్టుపక్కల ఉండి హడావుడిగా చేసి కొంచెం దూరంగా ఆపారు. అయితే యేసుక్రీస్తు వారి మీద కోపపడి చిన్నపిల్లలు రానియండి, పరలోక రాజ్యం ఇలాంటిది. కాబట్టి యేసుక్రీస్తు నామం ఎవరైతే ఆ చిన్నపిల్లల వల్ల స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారో అతి వారు క్రీస్తునందు మరి దేవుని యొక్క బిడ్డలుగా చేర్చబడతారు. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఈ సమయంలో మనం చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా కలుషమైపోతూ ఉంది. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి నీ అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడక నీ కులుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే
ప్రభు వారి యొక్క జీవితంలో వీటిలో మీ కృపలో భద్రపరచడం కావాలంటే వారి జీవిత కష్టాన్ని వారి గర్భఫలాలను మీరు దీవించి ఆశీర్వాదాలు సర్వదా తెలిసినట్టు ఈ శస్త్రకొద్ది కార్యక్రమాలతో ఇలాగో చదివించగా జీవితం కూడా దీవించి ఆశీర్వదిస్తుండగా అది వారికి మంచి ఆరోగ్యదాయకంగాను ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. ఈ విధంగా మీ పిక్కుమాన అప్పుడు సుధించి ప్రార్థన మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. శ్రీరామరావు గారు లక్ష్మీ గారిని చంద్రుల కాంచి భద్రపరిచిన కారణాలు బట్టి వందనాలు. మీ సంతోషకరమైన దినాన్ని మీరు రెండ్స్ దీవించండి. ఇంకా ముందర కాలంలో దీర్ఘాయువులు ఆరోగ్యాన్ని మీకు ఆశీర్వాదాలు ఆయన మరి కాలేజీ లెక్చరర్గా తెలుగు లెక్చరర్గా ఉన్నారు. ఆయనే మాకు స్ఫూర్తి. నేను కూడా తెలుగు లెక్చరర్, తెలుగు మాస్టర్నే. మరి మా ఊళ్ళో మేము చదువుకునేటప్పుడు మా ముందు చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దాస వెంకటేశ్వర గారు, మా అన్నయ్య, అలాగే పిల్లి వెంకటేశ్వర గారు వీళ్ళంతా ఆయన బ్యాంకు డివిజనల్ మేనేజర్ గారు అన్న లెక్చరర్ గారు వాళ్ళని మేము స్ఫూర్తిగా తీసుకోండి. దాస వెంకటేశ్వర గారు కూడా ఆయన హెచ్ఎం గారు వారు మా గ్రామంలో మాకు గొప్ప స్ఫూర్తి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకి సాగాం. మేము కూడా అలానే సాగాం. చదివాం, యూనివర్సిటీస్ లో మెడల్స్ సాధించాం. ఈనాడు మన ఉపాధ్యాయుల విధుల్లో కొనసాగుతున్నాం. అలాంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి మా సోదరుడు శిఖా కోటేశ్వర గారు, నా పేరు కూడా, నా పేరు శిఖా చంద్రబాబు, నేను డాక్టరేట్ చేశాను అని పక్కన పెడితే మరి మా ఆత్మీయుడైనటువంటి అధ్యక్షుడికి అక్షరాక్షణ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు ఇంకా 4 వాక్యాలు రాసుకొని వచ్చాను. అది అతిశయోక్తి కాదు, వారిలో ఉన్నటువంటి సుగుణాలనే నా యొక్క అష్టాలుగా మలిసి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇప్పటికే సమయం అయింది. అనిగా భావించగా 1-2 నిమిషాలు. సునిశ్చిత ప్రజ్ఞా విజ్ఞా ప్రభాసితుడు, మందస్మిత భావ కల్పిత సంభాషణ విరాజితుడు, సదరం తెలుగు భాషా విలాస కార్యక్రమ సంపూర్తి, పలు సాంఘిక సంక్షేమ జ్ఞానశాలల ప్రకాశితుడు, పసరి పైరుల మణిహారమై రమ్యత గుర్తు, రవీంద్రవాడు పల్లెకు ఆదర్శుడు, పునీత శిఖరాయమానసై శోభిల్లు, శిఖా వంశోద్ధారకుడు, త్యాగధనులు, దానమ్మ ప్రసాదుగారుల ఇష్టసుతుడు, కోటి తేజస్సుల ప్రభాషితుడు, మా అగ్రజుడు మాన్యుడు శ్రీ శిఖా కోటేశ్వరరావు ఎంఏ తెలుగు అధ్యాపకుడు, వారి పదవీ విరమణ శోధన స్మరణ గాంధసు 62 వసంతాల షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఆ యొక్క గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని వారికి బంధువులుగా అందించు ఆత్మీయ శుభాకాంక్షల అక్షర మాలిక. తెలుగు భాషకు నియంత్రణ కూర్చుచు సాహితీ సౌరభాల సంస్కృతి సత్సంబంధాలు పొందుతూ విపుల విషయ పరిజ్ఞానం విశ్వస్త సువేగ వచనం విద్యార్థి మనసెరుగు అందించు జ్ఞానం అనే సుగుణాలు పుట్టుకొని మాస్టర్కి అందించు. కాలేజీలో నేను వర్క్ చేస్తున్నాను. ఈరోజు
మరి మా యొక్క మామయ్య గారు మా అత్తమ్మ గారి యొక్క సస్టైనబిలిటీ అంటే యాక్చువల్గా మా మామయ్య గారికి రిటైర్మెంట్ ఫంక్షన్ స్కూల్లో చేయాలి. ఇదే మరి 60 ఇయర్స్కి మరి రిటైర్మెంట్ గవర్నమెంట్ 62 ఇయర్స్ చేయడం వల్ల మరి మా మామయ్య గారు 60 ఇయర్స్కే మరి రిటైర్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కారణం చేత మరి స్కూల్ లెవెల్లో ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ జరగలేదు మా మామయ్య గారికి. మరి మా మామయ్య గారి గురించి చెప్పాలంటే మరి చాలా ఎక్కువ. నాకు మ్యారేజ్ అయిన నుంచి మరి నాకు గైడ్ గారు మరి నాకు చాలా మార్గదర్శనం చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మరి మా మామయ్య గారు నాకు స్టెప్ ఫాదర్. సో ఈజ్ స్టెప్ ఫాదర్ మైసెల్ఫ్. మరి ప్రతి విషయంలో కూడా నాకు నా ఫ్యామిలీకి గైడెన్స్ ఇస్తూ మరి నా యొక్క ఉద్యోగ రీతిలో కూడా గైడెన్స్ ఇస్తూ నా ఫైనాన్షియల్ పరంగా కూడా గైడెన్స్ ఇస్తూ మా పిల్లల చదువులు మరి నా యొక్క నిత్య జీవితంలో కూడా గైడెన్స్ ఇస్తూ మరి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంగా మా మామయ్య గారికి 60 శుభాకాంక్షలు, అదేవిధంగా రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మా అమ్మ గారు కూడా మరి మా ఫ్యామిలీకి చాలా ఇక్కడే ఉన్నాను. మేము ఎక్కువగా అమ్మ గారు బాగా కష్టపడి మరి మా ఇద్దరు పాపల్ని మా దీప్తిని నాకేమైనా సరే ఆరోగ్య రీతి ఏదైనా మరి మా దీప్తి గారికి ఏదైనా మా పాపలకి ఏదైనా సరే 1 అవర్లో మరి మా దగ్గర ఉంటారు. సో ఇలాంటి అత్తమామల్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో నేను అదృష్టంగా భావిస్తున్నాను. కాకపోతే ఎప్పుడు చెప్పలేదు, చెప్తే మరి నాకు ఏమో చేయలేమని ఉద్దేశంతో చెప్పలేదు. సో ఈరోజు తెలియజేస్తున్నాను. సో మరి నేనైతే వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. సో మా అమ్మగారు మా మామయ్య గారు అయితే నన్ను ఒక కొడుకులాగా చూస్తారు. అందుకే వాళ్ళని నా మనసులో మాత్రం ఎక్కువ కూడా స్టెప్ ఫాదర్ గానే భావిస్తూ ఉంటాను. ఎందుకంటే మా పేరెంట్స్ చనిపోయారు, కాకపోతే నాకు గైడెన్స్ ఒప్పుకునే కాబట్టి నాకు వాళ్ళే స్టెప్ ఫాదర్ గా నేను భావిస్తూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హ్యాపీ రిటైర్మెంట్ మామయ్య గారు, హ్యాపీ రిటైర్మెంట్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు సూర్యుడు ఎందుకంటే మాకు ఎంతో బాధ్యతతోటి అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. వదిలేవారు అలానే ఈ విధంగా వేదికపై చూడాలని మా ఆకాంక్ష. అది ఈ రూపేణ మా చేసి దేవుడిచ్చిన బహుమానమైన ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని రిటైర్మెంట్ అలాగే షష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మా అన్నయ్య గారు వాస్తవంగా అంగీకరించలేదు. కానీ పిల్లలు బలవంతాన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా ఈ ఇద్దరిని వారి యొక్క ఆశీస్సులు మాకు అందే విధంగా కూర్చోవడానికి ఆ భగవంతుడు ఇచ్చిన కార్యక్రమం భావిస్తున్నాం. ఎన్నో శ్రమలు, ఎన్నో చోట్ల ఎంతో మంది విద్యార్థులకు ఒక మార్గ నిర్దేశాన్ని ఏర్పాటు చేయడంలో ఒక ప్రత్యేక పాత్రను సంపాదించుకున్న మా బ్రదర్, అలాగే విద్యతో పాటు కాలేజీలోను హాస్టల్ కార్యక్రమంలోనూ పిల్లలకు మంచిగా చూడాలి, మంచిగా భోజన వసతులు ఏర్పాటు చేయాలనే దాన్ని ఎప్పుడూ తపనపడుతూ ఆ హాస్టల్ బాధ్యతలు కూడా ఎంతో నిర్వీర్యంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈనాడు ఆ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్స్ ని ఎంతమంది ఏడుగులో జరుపుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా మధ్యలో ఉన్న మా బ్రదర్ చంద్రమౌళి గారు, అనిత గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత నందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా, వర్షంలో తడిసొచ్చి హరే హాయ్ అనుకుందామా, రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ, హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే, మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనగా ఎండావాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకమొక వైకుంఠపాళి, కింద పడి లేచే మోళి, అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. కలతేవలదు అని అనుదినం రాత్రి తనే నిదురపుచ్చునులే, నాదరి నిన్ను చేర్చి నీకిరు కన్నులు ఇచ్చి ఆ కళ్ళతోటి కలలు కాంచమన్నది లేను. అల్లరెంత చేసినా ఓర్చుకున్నాలే, నీ మెత్తని ఒడిలో ఒదిగిపోయాలే. తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. ఋతువులు మారిపోగా కాలమెట్టే దొరలిపోగా తీపి జ్ఞాపకాలు నీలో చూశాలే. రాసే నీ వెళ్ళు చూసి నవ్వే నీ పెదవి చూసి మరచిన కవితలెన్నో గుర్తుకొచ్చెనులే. ధ్రువముల నడుమ సాగే దూరమానాడు, భుజమున నీ శ్వాస ఊగెను నేడు. తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం, తన తారన తరణం తం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా.
రేయి పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా లోకమొక్క వైకుంఠపాళి కింద పడి లేచే మూలి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదని కుయ్యాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ